ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఇలా మళ్ళా జోకేసిండు. ఆయన ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటాడు. కాకపోతే ఇలా ఏంటంటే కొంచెం పెద్ద జోకేసిండు. అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిండు. ఈయనకు లైన్ లేసుడే తెలుసాను అనుకున్నా, కానీ డెడ్ లైన్లు కూడా విధించడొచ్చా అనేసి నాకు ఎందుకు కొంచెం కొత్తగా అనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే అమెరికా పోయి ఎంజాయ్ చేసి అక్కడ ఏమేం చేసిండు అనేది మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఇక కొత్త ముచ్చట ఏందనంటే కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 10వ తారీఖులోగా బీసీ జనగణన పూర్తి చేయాలనేసి డిమాండ్ పెట్టిండు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను తెలంగాణ రాష్ట్ర బీసీలను మోసం చేసిందనేసి ఆ పార్టీకి చెందినటువంటి బీసీ నాయకులతో చర్చించినట్టుగా నిన్న మీడియా కథనాల్లో నేను చూశాను. అసలు సిగ్గు శరణం ఇజ్జత్ లజ్జ ఏదైనా ఉంటే నీకే కావచ్చు, మీ అయ్యకే కావచ్చు, మీ బావ అగ్గిపెట్టే హరీష్ రావుకే కావచ్చు, బీసీల గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదా. ఎందుకు అనంటే 9.5 సంవత్సరాల మీ ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించింది మీ అయ్యా దుర్మార్గుడు కాదా అని నేను అడుగుతున్నాను. అంతేగాక ఈ 9.5 సంవత్సరాల కాలంలో బీసీలకు మీరేం చేశారని మీ దండుపాలెం బ్యాచ్ లెక్చర్లు ఇస్తుందో ఒకసారి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు. అంతేగాక ఈ రోజు నువ్వు అంటున్నావు, ఈ రోజు ఈ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు పెంచాలనేసి. ఆనాడే నువ్వు 42% బీసీ రిజర్వేషన్లు పెంచుంటే ఈ డిమాండ్లు